నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణం రేపు మరోసారి ఎన్డీఏ సమావేశం రాష్ట్రపతి ముర్ముతో భేటీ ప్రతిపక్షంగా కొనసాగనున్న ఇండియా కూటమి మోదీ విధానాలపై పోరాటం చేస్తామన్న నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ముందంజు కొనసాగుతున్న రెండో రౌండ్ లెక్కింపు రద్దయిన ఏపీ అసెంబ్లీ గవర్నర్ నోటిఫికేషన్ జారీ మంత్రుల ఛాంబర్లు స్వాధీనం తెలంగాణను పలకరించిన తొలికరి మరో 3 రోజులు భారీ వర్షాలు టీ20 వరల్డ్ కప్ లో ఖాతా తెరిచిన భారత్ ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది 2 రౌండ్ల తర్వాత 1,92,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు తగ్గింది మెజారిటీ 2 రౌండ్స్ ముగిసేసరికి 14,000 పై చిలుకులు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు తర్వాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీవాణి వరంగల్ నల్గొండ ఖమ్మం సంబంధించిన పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఈ రోజు ఓటింగ్ మొత్తం లెక్కింపు కూడా పూర్తి సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు 2 రౌండ్లు మొత్తం 4 రౌండ్లలో ఈ యొక్క లెక్కింపు పూర్తి చేయనున్నారు మొత్తం బ్యాలెట్ పేపర్ తో పాటు మొత్తం ప్రతి ఒక్క పేపర్ మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు 52 మంది అభ్యర్థులకు క్షుణ్ణంగా చూపించి వాళ్ళు పరిశీలించిన తర్వాతనే ఈ యొక్క బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ కొనసాగడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కో రౌండ్ లో 96,000 పైచిలకు ఓట్లను కౌంటింగ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పటి వరకు 2 రౌండ్లు ముగిశాయి 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ alias తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఉన్నారు మొదటి ప్రాధాన్య ఓటుతో పాటు మెజార్టీలో ఉన్నారు ఎందుకంటే మొదటి రౌండ్ చూస్తే రెండో రౌండ్ కు 7,000 ఓట్ల మెజార్టీ తగ్గింది మల్లన్న కానీ అయినా కూడా అతనే ముందంజలో ఉండడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు 3వ స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అయిన అశోక్ కుమార్ 11,000 పై చిలుకు ఓట్లతో ఉన్నారు దీంతో పాటు చూస్తే మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ శాతం అవపడుతున్నాయి ఎందుకంటే దీన్ని చూస్తే ఇప్పటి వరకు 14,000 మెజార్టీ ఉంది
మరో 2 రౌండ్లలో మెజార్టీని బట్టి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ఉంటుంది, లేదా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కంప్లీట్ చేస్తారా, లేకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేయాలంటే అప్పటి వరకు చూస్తే దానికి సంబంధించి రాకేష్ రెడ్డికి ఎక్కువ శాతం రెండో ప్రాధాన్యత ఓటు ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు ఎందుకంటే మొత్తం మీద చూస్తే ఈ యొక్క ఓట్ల లెక్కింపు ఈ రోజు సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ ఎన్నికై కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో గతంలో ప్రకటించిన తేదీని మార్చేశారు. అయితే జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you? ప్రమాణ స్వీకారానికి 2 తేదీల్లో మంచి ముహూర్తాలు చూస్తున్న పండితులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి పదవి చేపట్టబోతున్నారు. 4 సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభూతికి ఈ 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరస్వామి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడ రాష్ట్రంలో మాత్రం వడివడిగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రేపు ఎన్డీఏ పక్షాల భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పైన వెళ్ళనున్నారు. అక్కడ కూడా ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొని అక్కడ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని మీద కూడా కీలక చర్చ జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నది మాత్రం రాష్ట్రపతిని ఏదైతుందో ఇప్పటికే మోడీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి అందరు కలిసి ఆహ్వానించిన తర్వాత కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. కొత్తగా కేంద్ర మంత్రి కేబినెట్ లో కానీ కూర్పుకొని ప్రమాణ స్వీకారానికి కానీ ఎవరెవరు చేస్తారు అని దాని మీద రేపు మాత్రం
సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూడా చూసుకున్నట్టు మాత్రం దాదాపు కీలక భేటీ జరిగింది. భేటీ అనంతరం మాత్రం రాష్ట్రపతిని ఆహ్వానించి అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం 9వ తారీఖు మాత్రం ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీది ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి కీలకంగా ఇప్పటికే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వీళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. మరికొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఆహ్వానాలు పంపించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే భారీగా ఇక్కడ మాత్రం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సత్సంబంధాలు పంపితే పొరుగు రాష్ట్రాలతో కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం రాష్ట్రానికి రావాల్సిన విషయాల్లో కూడా కొన్ని ఏదైతే ఉందో ఆ రాయితీలు ఈ విషయంలో కూడా ఇతర రాష్ట్రాల సహకారం కూడా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొన్ని హక్కులు ఇవ్వాల్సిన కొన్ని రాయితీలు కూడా కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఇతర రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు మెరుగుపడితే మరింత రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానాలకి చాలా మందికి కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి రాష్ట్రంలో మాత్రం 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చేసేందుకు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి అగ్రనేతలు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కీలకంగా కేంద్రంలో కూడా ఎవరైతే ఉన్నారో కీలకంగా జేపీ నడ్డా గానీ ఎలాంటి కీలక నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ప్రమాణ స్వీకార మహోత్సవానికి. దీనికి సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది కూడా ఏదైతే ఉందో వంటలు వండే వాళ్ళు కూడా ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి కన్నువిందుగా చేసేందుకు వంటలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఏదైతే ఉందో దుస్తులను ఆహ్వానించడం ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా కొంతమంది కూడా టీడీపీలో నుంచి కొంతమంది నేతలకు కూడా అప్పచెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఒకవైపు నుంచి కూడా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా సంసిద్ధంగా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం అమరావతి రాజధానిగా ఉంది కాబట్టి అమరావతి రాజధానికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనూ కృష్ణా, గుంటూరు మధ్య మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మనకున్న సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి సంబంధించిన కూడా పరికరాలు కానీ సామాగ్రి కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి మాత్రం అంగరంగంగా చేసేందుకు మాత్రం ఇక్కడికి మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఇక జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబు మొదట డీజీపీని పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు. కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు నాయుడు బదులిచ్చారు. ప్రమాణ స్వీకార సమయం, స్థలం వివరాలు చెప్తే ఏర్పాట్లు మొదలు చేపడతామని జీఏడీ కార్యదర్శి అన్నారు. ఖరారు కాగానే కబురు పెడతామని చంద్రబాబు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఏపీసీఎస్ జవహర్ రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు నుంచి కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని సిఎస్ జవహర్ రెడ్డి పైన
గతంలోనే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సిఎస్ జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన్ను పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించాలని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో సిఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. అయితే చంద్రబాబు మాత్రం సిఎస్ జవహర్ రెడ్డితో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం 1 నిమిషం మాత్రమే మాట్లాడినట్టు తెలుస్తోంది. అందులోనూ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి ప్రస్తావించగా ఆ విషయాలు ఏవైనా ఉంటే తాను తర్వాత కబురు చేస్తానంటూ కూడా సిఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డిని పరోక్షంగా సెలవుపై వెళ్లాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. గతంలో జగన్ ప్రభుత్వంలో జవహర్ రెడ్డి సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలాగా పెన్షనర్స్ ను సచివాలయాలకు రప్పించడం కావచ్చు, అదేవిధంగా పెన్షనర్స్ కు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్ అకౌంట్ లో జమ చేయించడం వెనుక ఈ తతంగం వెనుక జవహర్ రెడ్డి ఉన్నారని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఈ అంశాలన్నింటినీ కూడా గతంలోనే డీజీపీకి గతంలోనే గవర్నర్ కి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో సిఎస్ గా జవహర్ రెడ్డిని కొనసాగించేందుకు టీడీపీ అధినేత సంసిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకు పరోక్షంగా సెలవుపై వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరికొంతమంది సీనియర్ అధికారుల పేర్లను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిఎస్ గా నియమించేందుకు పరిశీలన చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబుని అభినందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆయన కూడా సిఎస్ రేస్ లో ప్రముఖంగా ముందున్నట్టు తెలుస్తుంది. నీరబ్ కుమార్ తో పాటు ఇంకా ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఈ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సిఎస్ గా జవహర్ రెడ్డి మాత్రం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదని కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఆయన్ని పరోక్షంగా సెలవుపై వెళ్లాలని సూచించినటువంటి నేపథ్యంలో జవహర్ రెడ్డి కూడా 1-2 రోజుల్లో తన నిర్ణయాన్ని వెలిబుచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో సచివాలయాన్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇదే సమయంలో ఏపీ రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కీలక ఫైన్లు ప్రాసెస్ చేయవద్దని స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్లకు నిధుల విడుదలతో పాటు భూ కేటాయింపుల ఫైళ్లను నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పేషీలోని రికార్డుల ఫైళ్లను జాగ్రత్త పరచాలని సూచించారు. అయితే బదిలీ ఫైళ్లను కూడా నిలిపివేయాలని స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి భారీ మెజారిటీ సీట్లతో విజయం సాధించడంతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసీపీల రాష్ట్రంలో విధ్వంసం తమ విధానం కాదన్నారు. జగన్ అరాచక పాలన అంతం కోసం తమంతా అలుపెరగని పోరాటం చేశామన్నారు. ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి, రేపటి తరం భవిష్యత్తు కోసం దృష్టి పెడతామని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, విధ్వంసం మన విధానం కాదు. వైసీపీ అరాచక పాలన అంతం కోసం
మనం అలుపెరగని పోరాటం చేశాం. సత్తెనపల్లి ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి: ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు కలిగినటువంటి పార్టీ అని, సత్తెనపల్లి అభివృద్ధి మీద, రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. అందరం భుజం కలిపి పనిచేద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి: